పట్టిసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో మరోసారి వాడివేడి చర్చ నడిచింది. గోదావరి నుంచి కృష్ణలోకి నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో కలిపేశారని విమర్శించారు జగన్. అందుకోసం 135 కోట్ల రూపాయలను విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేశారని ఆరోపించారు. దీన్ని ఖండించారు మంత్రి దేవినేని ఉమా. పట్టిసీమ వల్లే రాయలసీమకు నీళ్లిచ్చామన్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చి చూపించామన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి జగన్ ఈ వ్యాఖ్యలు చేయగలరా అని సవాల్ చేశారు మంత్రి దేవినేని ఉమా. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా. ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు అని చెప్పి చూస్తే మంత్రి గారేమో 54 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని మంత్రి గారు అంటారు. ఎస్సీని అడిగితే అధ్యక్ష 48 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని ఎస్సీ చెప్తాడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 55.59 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణకు వచ్చాయి అధ్యక్ష. వెస్ట్ గోదావరి జిల్లాలో దెందులూరు కానీ, ఏలూరు కానీ, గన్నవరం కానీ, మైలవరం నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతాల్లో 8 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 48 టీఎంసీలు కలిపి 55.59 టీఎంసీలు ఇవాళ సుమారు 5-6 వేల కోట్ల పంటని కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ప్రకాశం, కారంచేడులో 50 నుంచి 60 బస్తాలు పండిన పంటను కూడా రైతులు ముఖ్యమంత్రి గారు చూపించారు అధ్యక్ష. పోనీ అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కరెంటు బిల్లులు చూసాం మేము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 135.46 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ చేసిన దానికి కరెంటు బిల్లులు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లుల ఆధారంగా వీళ్లకు 110 రోజులు పనిచేసే అధ్యక్ష. ఈ కరెంటు బిల్లుల ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 42 టీఎంసీల లిఫ్ట్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి ఏం చేశారు అధ్యక్ష? తీసుకొని పోయి 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. ఏదైతే పులిచింతల దగ్గర వచ్చిన వాటరు 55 టీఎంసీలు సముద్రంలోకి అయితే ఆ టైంలో పట్టిసీమ పంపులు ఆఫ్ చేసి పులిచింతల నీళ్లు డ్యాంలో రిజర్వాయర్లో పెట్టుకొని మళ్ళీ పట్టిసీమ నీళ్ళ ద్వారా పంటలను కాపాడుకొని ఎప్పుడైతే గోదావరి డిసెంబర్లో ఆగిపోయిందో మళ్ళీ పులిచింతలు కానీ సాగర్ నీళ్ళతో మేము పంటలు బతికించుకుంటే కనీస జ్ఞానం కూడా లేకుండా, బాధ్యత కూడా లేకుండా ఇవాళ రైతులంతా కూడా పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందాయి అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోయినది అప్పుడే, పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినది అప్పుడే అధ్యక్ష. అదే 110 రోజుల్లోనే 42 టీఎంసీలు లిఫ్ట్ చేసినారు. అదే 110 రోజుల వ్యవధిలోనే 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్లోకి సముద్రంలోకి కలిసాయి. అంతా కూడా ఆ 110 రోజుల పీరియడ్లోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఆ 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మీద ఏదైతే పెట్టారో అదే డబ్బు తీసుకొని 120 కోట్ల రూపాయలు కన్నా తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు. ఆ లేఖల మీద వాళ్ళు రాస్తా ఉన్న ఆ 120 కోట్ల రూపాయలు కన్నా వాళ్ళు కన్నా ఇచ్చుంటే, ఆ 120 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందంటే వాళ్ళు ఆ ఊర్లను వెకేట్ చేయించిందరు. ఆ ఊర్లను వాళ్ళు వెకేట్ చేయించిందంటే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చుండేదని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ ఈ నీళ్ళు ఇక్కడ రావటం వల్ల అధ్యక్ష, 180 రోజులు శ్రీశైలం దగ్గర వాటర్ లెవెల్స్ పెట్టి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష. 4 దశాబ్దాలు అధ్యక్ష, సిగ్గుపడాలి అధ్యక్ష, 4 దశాబ్దాలు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ వీళ్ళ కుటుంబం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో సహాయాలు పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంది. మీకు చేతకాని పని, మీరు చేయలేని పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. కారణం వీళ్ళు 120 కోట్ల రూపాయలు
ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినప్పటికీ పులిచింతల్లో వీళ్ళు స్టోర్ చేయగలిగింది మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు చేయగలిగింది ఒకానొక టైంలో 28 టీఎంసీలు మాత్రమే వీళ్ళు స్టోర్ చేయగలిగారు. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీలు అధ్యక్ష. ఆ ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా నీళ్లు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది. ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ నుంచి ఇవాళ కృష్ణా డెల్టాలో పంటలు రబీ పంటకు రెండో పంటకు కూడా కాపాడే పరిస్థితి ఉండేది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే పంటలు కాపాడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అధ్యక్ష. గన్నవరంలో పంటలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ పట్టిసీమ నీళ్లు అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగా అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగన్న వాళ్ళు మూర్ఖుడితో సమానం, మూర్ఖత్వంతో సమానం. ఇవాళ 4 జిల్లాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నారు.